అడుగుతున్నానక్క. ఆడియన్స్ ఇది సబ్స్క్రైబ్ చెయ్యం. మనం గనక ఈ వీడియోని లైక్ చేయకపోతే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయకపోతే, నచ్చిన సీన్లన్నీ కింద కమెంట్ చేయకపోతే, నైట్ మన ఇంటికి వచ్చి సబ్స్క్రైబ్ మెయిన్ గా ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే నైట్ వాళ్ళ ఇంటికి వచ్చి నిద్ర పోనివ్వకుండా ర్యాంప్ ఆడిస్తుందంట. సో ఫన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మీ ఇంటికి వచ్చేస్తుంది. అబ్బా అదే చేస్తే బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి ఫ్రెండ్స్. మీరు అనుకుంటున్నట్టు ఈ అమ్మాయి దెయ్యం కాదు. కాదు, తెల్లగడ్డ మెంటల్ హాస్పిటల్ దగ్గర నుంచి పారిపోయి వచ్చిన ఒక మెంటల్ పేషెంట్. ఎక్కువసేపు నిల్చోవడం మంచిది కాదు, అసలే దయ్యాలు తిరిగే టైము. అందుకే లిల్లీ వచ్చింది. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. వాట్ టు డూ ఇస్ పడుకోవడం, వాట్ నాట్ టు డూ ఇస్ నీ మొహం చూసి పడుకోవడం. కరెక్ట్ గా చెప్పాం మామ. ఈ మొహం చూసి కనుక పడుకున్నావు అంటే ఖచ్చితంగా దెయ్యం కళ్ళు వస్తాయి. నా మొహం చూస్తే దెయ్యం కళ్ళు వస్తాయేమో, నీ మొహం చూస్తే మాత్రం దరిద్రమైన కళ్ళు వస్తాయి. ఇంక తాపండితా తీరు తెవర మొహం తూడాలో తంఫ్యోధంలో తుంటే తా మొహం తూటి తడుకుంటా. అమ్మో అప్పుడు కళ్ళలో కూడా బొక్కడిపోద్ది. వద్దులే, నేను లిల్లీ మొహం చేసి పడుకుంటా. ఈడేంటి మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నాడు. రే మళ్ళీ ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు అంతలో ఆలోచించకరా, నాకు భయం వేస్తుంది. నేను ఆలోచించుకుంటే నీకేంటా ప్రాబ్లం? వద్దురా, నువ్వేం ఆలోచించుకో. నువ్వేదైనా ఆలోచిస్తుంటే నాకు భయం వేస్తుంది. అది కాదురా, ఈ ఇంట్లో ఏ దెయ్యం లేనప్పుడు మరి బేబమ్మ ఎందుకో మనకు అలా చెప్పింది? ఒరే అది అలా చెప్తే ఏంట్రా, ఇంట్లో దెయ్యం లేదు కదా, నువ్వు ఇంకెక్కువ ఆలోచించుకో. ఇంతకు ముందు ఈడేమైనా ఆలోచిస్తే ప్రాబ్లమ్స్ మాత్రం వచ్చేవరా, ఇప్పుడు పారానార్మల్ యాక్టివిటీస్ కూడా వస్తున్నాయి. సో దయచేసి నువ్వు ఇంకేం ఆలోచించకరా బుజ్జి. అది కాదురా గోరా. అది లేదు ఇది లేదు, ఉండాలి పడుకోండి. ఓకే మామ, నువ్వు తత్తిగడి జాతకు పడుకోండి, నేను పక్కడం వెళ్ళి పడుకుంటా. ఒంటరిగా ఎందుకు మావా, ముగ్గురం కలిసే పడుకుందా? ఇంట్లో ఇన్ని రూములు పెట్టుకొని కలిసి పడుకోవడం ఏంటి మామ? మీరిద్దరు ఎక్కడ పడుకోండి, నేను పక్క రూమ్ లో పడుకుంటా. ఒక్కరిగా పడుకుంటా? లేకపోతే నేను వాటేసుకుని పడుకోవాలా? అది కాదు మావా, ముగ్గురం కలిసి పడుకున్నా అంటే ఒకరికొకరి తోడుదే ఉండొచ్చని. అయితే నువ్వు నాతో వచ్చే మామ, నేను నీకు తోడుగా ఉంటా. తంటే తను తొందరగా తొదిలేస్తారా? అయితే నువ్వు కూడా వచ్చారా తత్తి? ఆడు కూడా వచ్చేయాలా? అలా అయితే ముగ్గురు ఎక్కడ పడుకోవచ్చు కదరా, పక్క రూమ్కి వెళ్ళి పడుకోవడం ఎందుకు? అయితే ఎక్కడ పడుకుందాం దారా? అబ్బా మా, ఐ వాంట్ సమ్ స్పేస్. నాకు ప్రశాంతంగా కాళ్ళు చాపుకొని పడుకోవాలముంది. అయితే ఇక్కడ పడుకో మావా, నీకు ఎంత ప్లేస్ కావాలంటే అంత ప్లేస్ తీసుకో. రే తత్తి జరగరా. ఒరే ఈ పెట్ట మీద మీ ఇద్దరు డిక్కీలే సరిపోవు, అలాంటిది నా డిక్కీ కూడా దోచమంటున్నావు. పొద్దున్నా నిజం నీకు. నీకు పైన వేస్తే అతరెత్తిగాని కొట్టుకొని పడుకో, అంతేగాని నన్ను డిస్టర్బ్ చేయకు మావా. నేను అవుతామా, బాయ్. ఎందుకురా తుక్కు తైతాడుతున్నావు? నేను తున్నంత తడుతుందాం. నైట్ దయ్యం వస్తే అడిగే దోలు తీరొద్దులే. వావ్, వాట్ ఏ రూమ్. చిన్నప్పటి నుంచి నాకంటూ ఒక బెడ్రూమ్ లేదని చాలా సార్లు ఫీల్ అయ్యేవాడిని, కానీ ఈ రోజు నుంచి ఒక నెల రోజులు ఇదే నా బెడ్రూమ్. ఫ్యాన్ 5 లో ఉండాలి, ఏసీ 16 లో ఉండాలి, రూమ్ ఎప్పుడు చల్లగానే ఉంటది. లెట్స్ గో టు స్లీప్ యా. ఏంటిది? కొంపతీసి మన భ్రమ. అదే అంతంలే. ఆ దెయ్యం గురించి ఆలోచించి అదే కదా మీరు దుప్పటి ఫుల్గా కప్పుకొని పడుకుంటే రేటం. గుడ్ నైట్ గైస్. ఓ లిల్లీ, దీనికి ఒక్క దుప్పట సరిపోవట్లేనట్టుంది. నా దుప్పటి కూడా అవుతుంది. లిల్లీ ఎన్నిసార్లు లాగుతావే? ఏంటి గోవిందు నీ బాధ? ఎందుకు అలా అరుస్తున్నావు? దుప్పటి ఎందుకు లాగుతున్నా?
నేను ఆల్రెడీ ఒక దుప్పటి కప్పుకున్నాను కదా, నీ దుప్పటి ఎందుకు లాగుతాను? నువ్వు లాగలేదా? మరెవరు లాగారు? ఇది లాగలేదంటే ఇంకెవరు లాగారు? మీ మామ లాగింది. మూసుకొని పడుకో గోవిందు. సర్లే. అదిగో మళ్ళీ వెళ్ళి. ఏదిది? ఏదిది? ఏంటి గోవిందు పడుకోకుండా లేచి కొరిదయంలో చూస్తున్నావు? నేనా? దేనికి లేచావు? నువ్వు ఇప్పుడు దాకా బాత్రూమ్ లోనే ఉన్నావా? లేదు, బ్రహ్మరామ థియేటర్ లో సినిమా చూసొస్తున్నా. లేకపోతే ఏంది గోవిందు, నీ కళ్ళ ముందే కదా బాత్రూమ్ డోర్ తీసుకొని వచ్చాను. అవునవును. మరి నా దుప్పటి ఎవరు లాగారబ్బా? మళ్ళీ ఏమైపోయింది ఇది? ఇదేంటి అర్ధరాత్రి నుంచి ప్రార్థన చేస్తుంది? లిల్లీ, లిల్లీ, ఏం చేస్తున్నావు అక్కడ? చూస్తున్నా. ఏంటి? నీ పెళ్ళం సమాధి. నా పిల్లం సమాధి అంటే ఇదే కదా? లిల్లీ, ఏంటి? నీ సమాధి అంటున్నావేంటి? నా సమాధి కాదు, నీ పెళ్ళం సమాధి. ఓకే అక్కయ్య. అయ్య బాబోయ్, ఇదేంటి ఇలా అంటుంది? లిల్లీ, దిస్ ఇస్ నాట్ సిల్లీ. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీ ప్రాంక్, ప్లీజ్ స్టాప్ ఇట్ ఇమిడియట్లీ. ఏంటిది పలకట్లేదు? లిల్లీ, రేయ్, ఈ టైంలో ఎవడా? మీరెప్పుడు వచ్చారా? ఎవర్రా ఈ టైంలో? గోరా తలుపు తీసే ఉందా? తోచుకుంట్రా. అబ్బా, ఎవరు డోర్ కొడుతున్నారు? తీరా వినిపించట్లేదా? నువ్వు వెళ్ళి తీరా, నువ్వు వెళ్ళి తొక్కలా ప్రశాంతం నిద్ర పడకో. అట జరపే. ఎందుకురా తోత్తను? మనకి డోర్ కొట్టినట్టు సౌండ్ వినిపించిందే, కానీ బయట ఏంటి ఎవరు లేరు. ఇదేంటి బాత్రూమ్ డోర్ నుంచి సౌండ్ వస్తుంది? ఒరే మావా, మావా, ఏంట్రా డోర్ తీయడానికి కూడా నీకు తోడు కావాలా? ఒరే సౌండ్ వస్తుంది రూమ్ డోర్ నుంచి కాదురా, బాత్రూమ్ డోర్ నుంచి. ఏ డోర్ అయితే ఏంట్రా ఇలా తలుపు తీయకుండా? రే మా, నేను ఎక్కడ ఉన్నానో నువ్వు ఎక్కడ ఉన్నావు, కత్తిరలు ఇక్కడ అమ్మాడు. అవంటే ఇప్పుడు బాత్రూమ్ డోర్ ఎలా కొడతారా? బాత్రూమ్ డోర్ నుంచి సౌండ్ వస్తుందా? అవునరా. అయ్యో, కొంపదీసి కోరగారు ఏమైనా ఇల్లు ఉంటాడంట. ఛాన్స్ లేదు మా, మేము వచ్చినప్పుడు డోర్ తెరబెట్టి మరీ వచ్చాం. అయితే మీరు లోపల నుంచి కొడుతుంది ఎవడము? ఏమోరా. ఏంట్రా చూద్దాం. ఏంటి మా, ఎవరూ లేరు? ఏమోరా, నేను అదే చూస్తున్నాను. ఈ తిల్లేదో తేడాగా తుందే. మామూలు తేడా కాదు, చాలా తేడా. ఒరే నువ్వా? అమ్మయ్య, ఒరే గోరా, దెయ్యంరా. దెయ్యం కాదురా, లిల్లీరా. లిల్లింగ్ కాదురా, దెయ్యం. అదేరా, లిల్లీయే దెయ్యం. ఏం మాట్లాడుతున్నారా కోరా? లిల్లీ దయ్యమా? అవునరా, ఇందాక బాల్కనీలో నుంచొని ఆ శ్మశానాన్ని అదే పనిగా చూస్తుంది. ఇక్కడ నుంచొని ఏం చేస్తున్నామని అడిగినందుకు దెయ్యంలా మారిపోయి ఒక లుక్ ఇచ్చిందిరా. వెంటనే పరిగెట్టుకుని కిచెన్ లోకి పారిపోయా. నీకు పర్లేదు బాబు, మాకైతే బాత్రూమ్ లోపల గోడ మీద రివర్స్ లో అటాక్ ఇచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు మూడవ మర్రి. ఏంటి భయపడ్డారా?
లేదురా బోర్ల పట్టం ఒప్పట్లేస్తావా నీ ఎటు కాని టైంలో వచ్చి వెల్కమ్ టు ఓడల మర్రంట భయపడరా. ఓకే 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 ఐఎమ్ సారీ. మీ మామలారి ముందేం జరుగుతుందో చెప్పరా బాబు. ఇప్పటి వరకు జరిగిన కథ చూసుకుంటే సూర్య వాళ్ళ ఇంటికొచ్చిన పని మనిషి ఒక పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చిన మెంటల్లీ రిటార్డెడ్ ఉమెన్. కాంపౌండర్స్ వచ్చి తనని తీసుకెళ్లిపోతున్న అదే సమయంలో మిథున తన నైట్ షిఫ్ట్ పూర్తి చేసుకొని అప్పుడే ఇంటికొచ్చింది. వచ్చింది. దెయ్యం అనుకొని భయపడిన పని మనిషి పిచ్చిదని తెలిసాక సూర్య మరియు అతని స్నేహితులు రిలాక్స్ అయ్యారు. అవును, ఈ ఇంట్లో ఏ దెయ్యం లేదని కూడా అనుకున్నా. అక్కడే మీరు చెత్త లారీలో చెయ్యి పెట్టారు. అవును, దెయ్యం ఉన్నది సూర్య ఇంట్లో కాదు, పని మనిషి ఒంట్లో. ఎప్పుడైతే మిథున కరెక్ట్ గా పని మనిషిని తీసుకెళ్తున్న సమయానికే వచ్చిందో ఆ దెయ్యం పని మనిషి శరీరాన్ని విడిచి మిథున శరీరాన్ని ఆవహించింది. ఈ సీన్ లో కామెడీ ఏంటో తెలుసా? ఈ విషయం మీకు ఇప్పుడు తెలిసింది, కానీ మన ఆడియన్స్ కి లాస్ట్ ఎపిసోడ్ క్లైమాక్స్ లోనే తెలుసు. ఈజీ. మరి మాకు కూడా అప్పుడే చెప్పి తప్పించుకోవాల్సిందిగా. అప్పుడే చెప్పేస్తే కిక్కే ఉంటుంది. ఇప్పుడు వచ్చిందారా నీ కిక్కు? ఒరే మను, ఈడు షో చూడటం వేస్ట్ రా. ఈడన్నీ జరిగినట్టు చెప్తున్నాడు గాని జరిగాక చెప్తున్నాడు. అయితే ఇప్పుడు జరగబోయేది చెప్తాను. గెట్ రెడీ విత్ మీ ఆఫ్టర్ ఏ స్మాల్ బ్రేక్. అది ఇంకా అనలేదేంటా అనుకున్నాను, అనేసాడు. ఒరే బారా, మీరు బ్రేక్ ఫినిష్ చేయాలబ్బు. లిల్లీ వచ్చి మరి బ్యాగ్ తీసుకొద్దామరా. పవరా పారిపోదాం. పదండ్రా పారిపోదాం. తారా టెన్త్ ఆల్రెడీ తారిపోయేంత నువ్వే తుండిపోయావు. అమ్మ నా కొడకల్లారా దెబ్బేశారు కదరా. ఉండండి రా, వస్తున్నాను. రే మామ, ఏంట్రా సినిమా చూస్తున్నావు? ఎవరిది? తీయాలంటే అందాలి కదా. మరి అక్కడి నుంచి ఏం చేస్తున్నారా? పక్క తప్పుకో. ఒరే ఉండండి రా, నేను వస్తున్నాను. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బ్రేక్ అయిపోయింది. అయితే దానికి చెప్పుకోరా, కరెక్ట్ టైంకి చెప్పడు కానీ కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు. ఒరే ఏంట్రా ఐపీఎల్ మ్యాచ్ చూసినట్టు చూస్తున్నారు? లిఫ్ట్ నొక్కారా? ఈ టైంలో గనక ఈ లిఫ్ట్ మనకి హ్యాండ్ ఇస్తే ఆ దెయ్యం చేతిలో మనకు బ్యాండేరా. ఇప్పుడు వచ్చిందిరా. దేవుడు అన్నాడు రా బాబు. పదండి పదండి. అమ్మయ్య, కిందకి వెళ్తుందిరా బాబు. తోన్లేరా తాబు, దేవుడి దయ వల్ల తెలగోలా తప్పించుకున్నాం. ఒరే ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పండి రా ముందు. ఏదో ఒకటి చేద్దాంరా. ఫస్ట్ అయితే లిఫ్ట్ కిందకి వెళ్ళి నువ్వు. అమ్మయ్య, వచ్చాం పదండి. ఇదేంట్రా 13th ఫ్లోర్ అని ఉంది? నువ్వు అసలు గ్రౌండ్ నొక్కావా? నొక్కేంట్రా. ఈ తంగారుగాడు సరిగ్గా తొక్కాడో తేదో. నొక్కేంట్రా, లిఫ్ట్ కింద కూడా ఎండింది కదా. తొక్కావు తెల్లే తండ్రా, తల్లి తొక్కుదాం. తూడు టైట్ వెలిగింది. ఇది తొక్కడం తంతే. ఇప్పుడు తోడండి తెల్ల తెల్తదో. తొత్తెత్తింది. ఇప్పుడు తదండి. నాన్న తత్తి నేను సరిగ్గానే తొక్కేంత. ఎన్నాక నేను కూడా సరిగ్గా నొక్కానురా. నొక్కారు. చెయ్యి ఎలవలకు పదవులు ఎత్తే ఇలాగే ఉంటది. ఈసారి నేనే నొక్కుతాను. పదండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు కింద కదులుతుంది. పదండి. నేను కూడా కరెక్ట్ గానే నొక్కాను రా. ఇది మీ ఎవ్వరి వల్ల కాదు, ఈ చిట్టు ప్రయాణం వల్ల అవుతుంది. పక్క తప్పుకోండి, ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. ఒరే తింగర నా ముక్కుగా, నీకింకా అర్థం కాలేదా? మనం ఎన్నిసార్లు లిఫ్ట్ ఎక్కినా 13th ఫ్లోర్ లోనే ఆగుతాం. ఎందుకంటే ఇదంతా ఆ దెయ్యం గేమ్ రే. తౌంతా తాకు తదే తనిపెత్తుంది. అనిపించడం కాదు, అదే కరెక్ట్ ఐడియా. ఏంటి మామ అది? ఈ లిఫ్ట్ ఆ దెయ్యం కంట్రోల్లో ఉండొచ్చు, అందుకే మనం కిందకి వెళ్ళకపోతున్నాం. కానీ మెట్లు మన కంట్రోల్లో ఉంటాయి. పదాన్ని దిగేద్దాం. అవునరా, మంచి ఐడియా. పదండి పదండి.
నరకం దిగితే కూడా ఐస్ అవుతుందా? ఆ, ఏంటి మామ అలా అరిచావ్? ఒకసారి అక్కడ చూడండి, మీరు ఉరుకుతారు. ఎదర్ ఒరే మళ్ళీ 13th ఫ్లోర్ కి వచ్చామేంట్రా? ఇంకోసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఇక్కడ కూడా తట్టినే ఉందిరా. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందిరా. ఏంటది? ఒక్క లిఫ్టే కాదు, టోటల్ బిల్డింగే దాని కంట్రోల్లో ఉంది. మనం ఎన్ని ఫ్లోర్లు దిగినా ఎన్ని ఫ్లోర్లు ఎక్కినా మళ్ళీ 13th ఫ్లోరే వస్తుంది. అదైతే పక్క. అవునరా, కానీ అంత దరిద్రంలో కూడా మనకు మంచి జరిగిందిరా. మంచే ఏంటి మామ అది? 13 ఫ్లోర్స్ కిందకి దిగాక కూడా మళ్ళీ 13 ఫ్లోర్స్ పైకి ఎక్కాల్సిన అవసరం లేకుండా 13th ఫ్లోర్ వచ్చింది కదా మామ. నీలాంటోడే గీక్కోడానికి క్రెడిట్ కార్డ్ లేదు గాని గోక్కోడానికి విజిటింగ్ కార్డ్ ఉందని దాంతో గోక్కున్నాడంట. సర్లేరా, ఇప్పుడు మన దగ్గర గీక్కోవడానికి ఏం లేదు, గోక్కడానికి ఏం లేదు. బయటికి పోవడానికి ఏమైనా మార్గం ఉంటే చెప్పండి. బిల్డింగ్ అంతా దాని కంట్రోల్ ఉన్నప్పుడు ఇంకెక్కడికి వెళ్తాము? ఐడియా. మళ్ళీ ఐడియానా? సర్లే చెప్పు. ఈ వరండా నుంచి పైపులు పట్టుకొని అలా కిందకి దిగిపోతావా? ఆ, కాలు జారి కింద పడ్డామంటే కిందకి కాదు మా డైరెక్ట్ పైకి పోతాం. అవును, అప్పుడు ఆ దెయ్యం మనల్ని చంపక్కర్లేదు, మనమే సచ్చి ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళచ్చు. రే, ఐడియా బాగోపోతే బాలేదని చెప్పండి, అంతేకాని దాన్ని డీగ్రేడ్ చేయకండి. ఇలాంటి సీక్రెట్ ఐడియాలు చెప్తే డీగ్రేడే చేస్తారు. ఇదే ఏం లేదు, పదండి లోపలికి వెళ్దాం. ఆ, లోపలికి ఏం మాట్లాడుతున్నారా? అది ఈ లోపలే ఉంది కదా. ఉందరా, కానీ ఎక్కడికి వెళ్ళినా 13th ఫ్లోర్ కి వస్తున్నప్పుడు ఇంకేం చేస్తాం? ఇంకెక్కడైనా కూర్చున్నారా? ఇంట్లోకి మాత్రం వద్దురా. ఇంకెక్కడైనా అంటే ఎక్కడ కూర్చుంటావురా? తోని తక్కింటోళ్ళతో ఎవరినైనా తలుపు తడుగుదామంటే తాళ్ళ తోరులతో కనిపించట్లేదు. డోర్లు కూడా లేపేసింది. అయ్యో, ఈ 13th ఫ్లోర్ లో ఎలా లాక్ అయిపోయావేంట్రా మొక్కు? ఒరే, ఏదైతే అది అయింది. ఈ లిఫ్ట్ లోనే డోర్లు వేసుకొని కూర్చున్నాం. వార్నింగ్ అయితే ఎవరొకరు వచ్చి లిఫ్ట్ నొక్కుతారు కదా, అప్పుడైనా బయటపడచ్చు. అవునరా, ఇదైతే బెస్ట్. పదండి. ఆ, ఇదేంట్రా లిఫ్ట్ స్టార్ట్ అయిపోయింది? అమ్మడి అమ్మ, ఇది మామూలు దెయ్యం కాదురా బాబు. డైరెక్ట్ డోర్ ముందే లిఫ్ట్ అయిపోయింది. ఏంటి, లిఫ్ట్ పని చెయ్యట్లేదా? ఆ, అవునక్క, కొంచెం గ్రౌండ్ ఫ్లోర్ నొక్కి మమ్మల్ని అక్కడ దింపేవా? కుదరదు. అదేంటక్క అలా అంటావు? ఒరే గోరే, తెల్లని పట్టుకుని అక్క అంటే అంటారా? అవునరా, అదేమన్నా లిల్లీ అనుకుంటున్నావా? లిల్లీ రూపంలో ఉన్న దెయ్యం. ఏ అక్క? రే, నిన్నిలా ఎందుకు పట్టుకున్నానో తెలుసా? ఈ ఎక్స్ట్రా చేసినందుకు కాదు, అక్క అన్నందుకు. బయట అమ్మాయిలు అనుకున్నాను, దెయ్యాలను కూడా అక్కని పిల్లకూడదన్నమాట. ఇదిగో సారీ అక్క. ఆ? అదే అదే సారీ రాక్షసి. నీ సంగతి ఏంట్రా? వస్తున్నారా లేదా? ఆ, నీ దాహానికి ఆడు ఒక్కడే సరిపోడా? నేను కూడా కావాలా? మేమేం రాము, మేము లిఫ్ట్ లోనే ఉంటాం. సరే అయితే, నేను 3 లెక్క పెట్టాక లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తుంది. పోనీ మా మన ఎస్కేప్ అయిపోవచ్చు. కానీ లిఫ్ట్ కు కేబుల్స్ ఏముండవు, డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్. ఆ, కేబుల్స్ లేకపోతే కింద కన్నా డైరెక్ట్ పైకి పోతాం. 1 2 అదనవా? ఆ 3 మేము వచ్చేసాం. తయ్యి తాబోయ్, టెస్ట్ తిస్సు. రేయ్, జాగ్రత్తగా వినండి. నేనిక్కడికి వచ్చిన పని పూర్తయ్యేదాకా ఈ ఇంట్లో నుండి ఎవ్వరూ బయటికి కదలడానికి వీల్లేదు. ముఖ్యంగా నువ్వు. అలాగే అక్క. అదే అమ్మాయి కాదు కూడదని బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అబ్బా, అమ్మా
రే గోరా హాయ్. మీరెందుకు వచ్చారు అంకుల్?